నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ. అంతర్గం గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరం వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మించేందుకు ఏర్పాటు చేసిన శాండ్ టెస్టింగ్ పిల్లర్లను ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజా సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మహారాష్ట్ర, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలియజేశారు. అంత అంత ఇంకా మన రాలే. మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం, ఆస్వాదు జిల్లా అనుకోండి. ప్రజల తరఫున నా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి గోదావరిపై బ్రిడ్జి కట్టినట్లయితే చాలా దగ్గరలో ఉంటుంది. అది పెద్దపల్లి కావచ్చు, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఒకసారి మంచిర్యాల నుంచి మన దగ్గరలో ఫస్ట్ పెద్దపల్లి ఉంటుంది. 19 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ అన్నిటికీ వర్తిస్తుంది. సమయ భావన, ప్రతి వెహికల్ కూడా డబ్బు ఆదా అవుతుంది. మంచిర్యాల జిల్లాకు, అటు పెద్దపల్లి జిల్లాకు, రామగుండానికి, ఆ ప్రాంతానికి బ్రిడ్జ్ అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న బ్రిడ్జి అని నాకు ప్రజల ఆలోచన మేరకు నాకు వచ్చిన సందర్భంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిన మాటల్లో ఈ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరుగుతుంది అనే మాట ముఖ్యమంత్రి అన్నప్పుడు మారు మోగిన మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. బ్రిడ్జ్ మంజూరు కావడం, దానికి టెండర్ ప్రక్రియ కంప్లీట్ కావడం, సాయిల్ టెస్ట్ మరొకటి పూర్తి చేయడం, ఫైల్స్ టెస్ట్ అనుకోండి, బోర్లు అనుకోండి, ఇవన్నీ సమయం తీసుకొని ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. టెండర్ అగ్రిమెంటు అన్నీ పూర్తి అయ్యాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతము క్యాంపుల కోసం ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది అనేది 100% ఇది ప్రజల అభిప్రాయం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రతిపాదన మన్నించి ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు 164 కోట్లు మంజూరు చేసి ఇది అవుతే ఇది ఎంతో వ్యాపారయుత జన ప్రమాణంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది. జస్ట్ ఇక్కడి నుంచి అక్కదాకా బసంత్ నగర్ నాకు తెలిసినకి 10 నిమిషాలు మనం బసంత్ నగర్ చేరుకుంటాం. ఆ సంతోషంలో ఉన్నాం. కానీ ఈ మధ్యన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం పోవడం, వేరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులన్నీ గెలిచిన ప్రభుత్వం కావచ్చు, గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, అన్ని పనులు ఆపాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ కూడా మరి దానికి ఒక కారణం అని కూడా చెప్పండి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో పిడుగుపడి 7 మేకలు మృతి చెందాయి. పులిశెట్టి శ్రీనివాస్ కు చెందిన 4 మేకలు, తోట్ల సత్తయ్యకు చెందిన 3 మేకలు. సుమారుగా 80,000 వరకు నష్టపరిహారం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో 2024 ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలోని ఎస్ఎస్టీ శంకరంపేట్, రామాయంపేట మండలాల్లోని అక్కన్నపేట వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ బృందం ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును ఆర్డీఓ రమాదేవితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ టీం కు పలు సూచనలు, సలహాలు అందించారు. పలు రికార్డులు పరిశీలించారు.
ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయాలని అన్నారు. లాస్ట్ టైం ఎంతమంది వేసారు ఓట్స్? లాస్ట్ టైం 350 అందరూ వేయలేదు. పోలింగ్లో ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాలని కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. స్థానిక మెదక్ మండలంలోని పాషాపూర్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా మారి విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. పాఠశాలలో ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంను, తరగతి గదులను, త్రాగునీటిని, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు ఉన్నతమైనదని, చదువు వల్ల జ్ఞానం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులను గణితం ఎక్కలలో పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. గణితం ఎక్కలలో సమస్యలు పరిష్కరించిన విద్యార్థిని అభినందించారు. చెప్పు ఎంత వస్తుంది చెప్పు. 2 2 4 2 3 ఎంత? Very good. మనకి ఇచ్చిన విలేజ్ శంకరపేటకి 75 మంది కూడా 2 కిలోమీటర్స్ లోపల ఈ విలేజ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న గ్లోబల్ ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆళ్లపాటి, యుఎస్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మేకలరెస్. ఈ సందర్భంగా గ్లోబల్ ఫెయిర్ నిర్వాహకులు మాట్లాడుతూ విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారు పలు ప్రాంతాల్లో అందించే విద్య, ఆఫర్ లెటర్స్, స్కాలర్షిప్, వీసా లాంటివన్నీ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు ఒక 60 లక్షల దాకా కూడా బ్యాంకులతో 10 బ్యాంకులతో టైఅప్ కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫీజు అయినా 20 లక్షలైనా 30 అయినా 50 అయినా 60 లక్షల దాకా వితౌట్ కొలాటరల్ వాళ్ళకు రూపాయి కట్టకుండానే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు, లోన్ మీదనే చదువుకోవచ్చు. వాళ్ళకి ఎస్ఎంటీ కూడా ఇబ్బంది ఉండదు. అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ ఏం భాష ఉంటుంది, ఏం ఫుడ్ ఉంటుంది, ఎట్లా క్లైమేట్ ఉంటుంది, మొత్తం ఇక్కడనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా భద్రంగా ఒకనాడు మన దగ్గర నేను 20 ఏళ్ల కింద నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు అమ్మాయిలను చదివించాలంటే చాలా ఇబ్బంది. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ దాకానే ఇంటి దగ్గరే చదివించుకొని పంపించేది. అసలు నేను ఉమెన్స్ కాలేజ్ పెట్టాక ఉమెన్స్ ఇంజనీరింగ్ పెట్టా, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టా, ఉమెన్స్ ఎంబీఏ మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టా. ప్రతి ఒక్కటి కూడా ఉమెన్స్ కోసం స్పెషల్గా కాలేజ్ పెడితే ఇవాళ అమ్మాయిలు మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో కానీ మల్లారెడ్డి క్యాంపస్లో 70% అమ్మాయిలే. వాళ్ళు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒకనాడు నా దగ్గర చదువుకోవడం పెద్ద బంజారా పబ్లిక్ గొప్ప గొప్ప స్టూడెంట్స్ గారు నా దగ్గర ఒక అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, డ్రైవర్ బిడ్డ, రూరల్కి వెళ్ళి రైతు బిడ్డ వాళ్ళందరూ వచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఊర్లకి వెళ్ళి వచ్చి నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి కాలేజ్ అని చెప్పి ఒక పేరు వచ్చింది ఊర్లో. ఎందుకంటే ఒక అమ్మాయి చదవాలంటే హైదరాబాద్కి వచ్చి మంచి హాస్టల్ లేదు, మంచి కాలేజ్ లేదు. కాలేజ్ ఉన్నాయి కానీ హాస్టల్ లేదు. ఇంకా కష్టమవుతుంది హైదరాబాద్ సిటీలో, కాస్ట్లీగా పిరంగా అన్ని ఇబ్బందులు ఉండే. అసలుంటిది వాళ్ళకి ఈజీగా సిప్లైజ్ చేసి ఇప్పుడు ఈ మైసమ్మ కూడా విలేజ్లోనే 30,000 మంది అమ్మాయిలు ఉంటారు హాస్టల్. నా దగ్గర కానీ బయట కానీ ప్రైవేట్ ఇంత పెద్ద హబ్ తయారు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా 90-95% పాస్ అవుతుంది. మంచిగా ప్లేస్మెంట్ కూడా వస్తుంది మల్టీనేషనల్ కంపెనీ. కానీ ఓ 4-5 లక్షలతో ప్లేస్మెంట్ వచ్చి బయటికి పోతున్నారు. నేను అదే అబ్బాయిలకు చెప్తున్నా, మీకు ఇది సరిపోదు. ప్రపంచమంతా మీ చేతనే ఉంది, ప్రపంచమంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది. మీకు స్కైయే లిమిట్. మీరు ఈ లెవెల్ కాదు, మీకున్న నాలెడ్జ్ కానీ, మీకున్న స్కిల్స్ కానీ, మీకున్న టాలెంట్ కానీ, మీకున్న స్మార్ట్నెస్ కానీ మీరు ప్రపంచంలోనే మీరే నంబర్ 1. తెలివితేటలు ఉన్నాయంటే ప్రపంచంలో మీకే ఉన్నాయి. కాబట్టి మనం కూడా అదంతా పోవాలి. ప్రపంచంలో మనం గొప్పలం కావాలి. మా జమానా అంతా కష్టపడే జమానా. ఇప్పుడున్న జమానా అంతా స్టూడెంట్స్కు టెక్నాలజీ జమానా. టెక్నాలజీ ఇప్పుడు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వీళ్ళంతా ఏంటి టెక్నాలజీ బిజినెస్. ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ రెహమాన్ ను అరెస్టు చేశాం. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్టు చేశాం. వీరి వద్ద నుండి 1 కోటి విలువైన 11 గ్రాముల MDMA డ్రగ్, జాగ్వార్ కారు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఇంతకు ముందు కూడా మనం గచ్చిబౌలిలో జరిగిన కేసులో అరెస్ట్ చేసిన బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి. అండ్ ఈ యొక్క క్యాచింగ్ ఆఫ్ దిస్ పర్సన్లో ఇంపార్టెంట్ పార్ట్ వహించిన మన ఎస్ఓటి డీసీపీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ ఎస్ఓటి, అలాగే గచ్చిబౌలి ఎస్హెచ్ఓ, ఏసీపీ మాదాపూర్ అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో వీళ్ళ మీదే ఇంకా వీళ్ళు చెప్పిన ఈ ఫైజల్ అని ఎవరిని ఆదేశం మేరకు ఇతను చేసి ఉంటాడో అతను కూడా ఇప్పుడు గోవా జైల్లో ఉన్నట్టు తెలిసింది. అతన్ని కూడా మనం పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి మళ్ళీ విచారణ జరిగి ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళ నెట్వర్క్ ఉన్నాయి దాన్ని కూడా ఇంకా ముందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రజెంట్లీ న్యూఢిల్లీ, ముంబై. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణ. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు స్వస్తి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశంలో వివిధ భాషలు మాట్లాడే వారు ఉన్నప్పటికీ, వివిధ కులాల వారు ఉన్నప్పటికీ దేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఐక్యంతో ఉంటున్నామని తెలిపారు. గవర్నరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంతో చారిత్రాత్మక పురాతన ఆలయం అయిన
100 ఏళ్లు అయినా చెక్కు చెదరకుంటూ ఆలయం నిర్మించారని కొనియాడారు. अरे ఎందుకు ఏడుస్తారు? Is one. Despite we speak lot of languages, lot of caste, lot of religion, but still we are one. That is because of the spiritualism preached by our elders. And I am today very, very glad after taking the oath. I have come to this ancient temple. More than thousands and thousands of year old temple, and it has been very nicely renovated. Everywhere only the stone carving is there. The entire temple has been constructed with stones. This will be there for another thousands and thousands of years. The vibration we got when we enter into this temple is quite very high. My heart is full of joy, and it is full of bhakti. ఏటూరు నాగార మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు పడి చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లి కాలనీ డీలక్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మిస్బా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నగర రత్నాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. आज
మిస్బా ఎక్స్ కార్పొరేటర్ మరియు వాళ్ళ బృందం అంతా రంజాన్ పవిత్రమైన మాసంలో ఫాస్టింగ్ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకందరినీ రోజా గురించి వాళ్ళకి ఇఫ్తార్ కార్యక్రమం పెట్టించినారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరిపి మరి వాళ్ళకందరికీ ఇఫ్తార్కు భోజనం పెట్టినందుకు నా తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మిస్బా ఆయన బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.